జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇద్దరు ఆడవాళ్ళ గొడవల మధ్య ఒక మగాడు ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు న్యూ టీమ్ ఫ్రమ్ కరీంనగర్. సో లెట్స్ వెల్కమ్ దెం. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఏంది అట్లా చూస్తారు? ఎడిపోతాడు వీడు అనుకుంటారా? బట్టలు ఎండేనీకి అంటే నా పిల్లం పిండేసి దాని కాదు, నేనే పిండేసి ఎండేస్తానా? అమ్మా రష్మి మేడం పిండుతా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండక పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా. ఒక్కదా నోయి ఉండలేను, వరకు మీద వండలేను, చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా. ఒక్కదా నోయి. బట్టలు ఎండేమనంటే ఇక్కడికి వచ్చి బాతకాయలు కొడతానవా? నీ కళ్ళు మంట కదని నా కోసేది వాళ్ళతో ఎల్ల పోసుకుంటా అంటే నడి విరిగేటట్టు దాని చెప్పవయ్యా శంకరి అంటే వంకర పెన్ను బట్టి వారం రోజులు వార్త రాసిండట నీ అసంటోడే. మీ అబ్బాయి పనత చేసేసి పూన్ నా పరిస్థితి ఏమైతే తెలుసుకుంటేనే భయమవుతాను సార్. ఎందుకు ఎడతాను రా వెంకటిగా అంటే ఎల్లుండి మా అవ్వ కొడతారా కొంకటిగా అన్నాడట. వెనకటికి చూసిన రష్మి మేడం కట్టుకున్న మొగడని దానికి ఏమైనా విలువ ఉన్నారా? కుక్కని తిట్టాను కొడతారు. మీరే నన్ను ఎట్లా కాపాడండి మేడం. నేను కుక్కల్ని కాపాడుతా, నిన్ను కాపాడును. జింక పోయి పులికి చెప్పుకుందట మా అందరికి పెద్ద ఆమాయే చెప్పుడునా. ఈ ఊర్లో ఒక వింత ఆచారం ఉన్నది మేడం. ప్రపంచంలో ఎక్కడైనా పెళ్ళైతే ఆడాళ్ళు అత్తారింటికి పోతారు, కానీ ఈ ఊర్లో మొగళ్ళే ఇల్లరికం రావాలట మేడం. ఇల్లరికం వస్తే అదృష్టం వస్తే అనుకున్నా, కానీ ఇంటి పని అంతా చేసి చంపుతారు అనుకోలేదు కూడా. నా జీవితం పాడుగారు. నువ్వు అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. గా బట్టలు ఎందుకు గట్ల పడేనే మురికి. ఓ మనిషి ఉన్నావా? బయటికి రా. ఎందుకు పిలిచినావు చెప్పే? పక్క పొంటి మనిషి విన్న బట్టలు చూసినావా ఎట్లున్నాయో? చూసినా. అంత మురికి. నువ్వు గనక గట్ల బట్టలు విండాలే నీ బొత్తల కత్తి ఒడిచి బోటి పేగులు బయటకు తీస్తా. చూసిలా రష్మి మేడం? నేనేం చూడలే. ఎవల గురించి మాట్లాడుతున్నావే? నా మోనికి ఏళ్ళు చూపిస్తున్నానే. మొట్టసంటి నా మొగడు అడి పెడితే తడి బట్టలు కూడా తడిచిపోవాలి. అందుకేనా అవ్వ తెల్ల తెల్ల బట్టలు నల్లగా మాసిపోయినాయి. మానం దక్కోడా. ఓ అనిలు, ఆమెను తీసుకొని లోపల పో రాదా? కాటికి పోయి ముసలోని పట్టుకొని కయ్యం పెట్టుకునే రకం ఆమె. గోండ్రు కప్పగా ఉండడిగినట్టు నా బాబా దుంకుతున్నావేమ్రా? చెంపల్ వలడి గంప కింద శాంతి రారను. నువ్వెంతనవే పిట్టకు చీర కట్టినట్టు ముత్తమంతున్నావు. నా మోని కండలు చూసినవా? అడివేటి గుద్దుతా మెడలేని సత్తావు బక్కదనా. నా ఎడం చేత్తం గుత్తే ఏడాది లేవకుండా వంటావు బొమ్మ. నీ ఎడమ చేతులు అంత మ్యాటర్ ఉందా? నీ మొగని కొట్టు చూపియే. చూస్తావానే? చూపియానే. నువ్వు బాబా దుంకుతున్నావు, నీ బలం చూపెట్టే. చూపిస్తా చూడే. మా బాబుకు ఫోన్ చేసి కొంచెం నా బాధలన్నీ చెప్పుకుంటా. హలో బాబు. భయం లేని కోడి బదట్ల గుడ్డు పెట్టినట్టు నా గురించి చాడీలు చెప్తున్నావు మీ వాళ్ళకి. ఏంది పొద్దున్నే తీసిన ఎల్లిపాయ పొట్టు చాడీలేం చెప్పలేదే నీ మీద ఒట్టు. అంటే నేను చావాలనా? పెద్ద ప్లాన్ వేసినావు. నీ సంగతి చెప్తాను ఇంట్లోకి. అయ్యో భగవంతుడా, మా సమస్యకు పరిష్కారం లేదా? ఎవర్రా నువ్వు? మాడిపోయిన జాంగ్రీ జిలేబీ లెక్కున్నావు.
మీ ఊరికి వచ్చిన మా ఎత్తుగుట్టల స్వామి. పెళ్ళాలసే హింసించబడే భర్తలకు విముక్తి దొరుకును. అమ్మా అంటే మన ప్రాబ్లం ఇక్కడ పోతే క్లియర్ అయితే అన్నట్టు. మన పిల్లలను మనం మేము మా పిల్లలను రచ్చరచ చేయించడానికి బాబా దగ్గర పోతాను, మీరు కూడా రండి. బస్ కిరాయి ఫ్రీ, మేము పెట్టుకుంటాం. అడ్రస్ ఇక్కడ ఎత్తుగుట్టల స్వామి ఎవరే? నేనే. పంది పిల్లకు పంజాబ్ డ్రెస్ వేసినట్టున్నాడు గివిడు సామేంది. కంకి పెండకు బట్టలు వేసినట్టున్నాడు. ఈడవాడు ఏం మాట్లాడతాడు? మా పిల్లలతో మాకు టార్చర్ అవుతాను స్వామి, మీరే మాకేమైనా మార్గం చూపెట్టాలి స్వామి. నా దగ్గర మందు ఉన్నది. నాకు 90 కావాలి, అయితే నాకు క్వార్టర్ కావాలి. అరే నేను చెప్పేది ఎర్ర మందు గురించి కాదురా, చెట్ల మందు. ఓ బయాలజీ బయాలజీ బయాలజీ. అరే ఈ మందు తీసుకొని నీళ్ళలో కలిపి ఈ పెన్నాలకు తాగిరి. ఇక మీ కాళ్ళ చుట్టూ చెప్పు చేతలు ఉంటుందా? చల్, పోరి. నడుమురి నాయనా. ఏ ప్రాబ్లం తో నచ్చినా ఇట్టే తీర్చేస్తా. డార్లింగ్ బంగారం, ఓ వాయి వాయి. యాడికి పోయినవరా ఇదివరకు దాకా? ఏగో వాటర్ తాగివి. అవును, ఇవి ఎట్లా తాగుతారు? గాలి కూడా తెలదా? ఖతం, బాయ్ బాయ్. ఓ రష్మక్క, నా మొగడు ఐఫోన్ లెక్క అందంగా ఉన్నాడు అనుకునేవు, లోపట అంతా చైనా సరికే, పైన పటరం లోన లోటరం వీడు. గోరింత పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నానా లేకుండా. గుండె అండ కడకడ కొట్టుకుంటాను. నువ్వు ఆడదాని లెక్కనే. నేను కాదే, నువ్వు కూడా ఆడదా లెక్కనైనా. నా షేపులు ఎందుకు ఇట్లా మారిపోయినాయి? ఏమో మా నీళ్ళు అయిన తర్వాత మన షేపులు ఇట్లా మారిపోయినాయి. నీ నోట్ల మన్ను పోయా, ఏందిరా గిట్ల తయారైనవు? అయితే మిమ్మల్ని మారవాలని ఒక స్వామి దగ్గరికి వెళ్ళి మందు తెచ్చినమే. ఆ మందు మీరు తాగక మాకు తాగిపిస్తే ఇట్లా అయింది. అంటే ఎవడిచ్చిండు? నేను వచ్చిన ఎత్తుకుట్టల స్వామిని. ఈయన స్వామి గీ పందికొక్కు లెక్కున్నాడు, గీడు సామిజని. గీడు సామిజ అంటే మీరెట్లా నమ్మిర్రా? సిగ్గులు మానాలు లేవా? స్వామిజీ మీరు గట్ల మాట్లాడితే కళ్ళు పోతాయి. కళ్ళు కావరా, ఐడ కరెంటు పోయింది. నువ్వే మంచిగా చేయలను. నా చేతిలో ఏమి లేదు, అంతా మీ చేతుల్లో ఉన్నారు. మీరు చెప్పినట్టు మీ భర్త వినాలంటే మీరు తీసుకుపోయి మంచిగా చూసుకోవాలి, లేదంటే జమ్మలకి పోయిరారి. స్వామిజీ అంటే ఇట్లా సెట్ చేయాలి. స్వామిజీ మన ప్లాన్ వర్కౌట్ అయింది. అరే పెళ్ళాలు చక్కగా తినరా, వంకర టింకర చెప్పాలి. ఖుష్బూ మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మో కమల్ సింగ్ గారు, మీరు అందరూ కరీంనగర్ నుంచి వచ్చారు, మీరు అందరూ యూట్యూబర్స్. ఏంటండి జోష్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సూపర్ జోష్ ఉంది. క్లియర్ పర్ఫార్మెన్స్ అంటే న్యూ కమర్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ. బోత్ ది గర్ల్స్ హ్యాట్స్ ఆఫ్, ఫెంటాస్టిక్. మరి కృష్ణ భగవాన్ గారు ఏమంటారు? మీకు కాన్ఫిడెన్స్ ఉంది, మీరు చేయవలసింది చేశారు. నాకు నచ్చింది, చాలా ఈజీతో చేశారు అందరూ. ఆల్ ద బెస్ట్.